కదా 15 రూపాయలు వేయలేదు. నల్లధనంతో పాటు ఉద్యోగాలు ఇవాళ భారతదేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు యువత అంతా ఈరోజు ఇబ్బందుల్లో. కానీ ఆయన దోస్తులు అదానీ అంబానీ ముఖేష్ అంబానీ లాంటి వారు 10,000 లోపల ఉన్న వాళ్ళు ఇవాళ 10 ర్యాంకు లోపల ప్రపంచంలోనే అత్యంతంగా ధనవంతులుగా మారిపోయిన ఈ సందర్భం వాళ్లకు ధనికులను ఇంకా ధనిక చేసిన లేదు తప్ప మోడీ గారు చేసింది ఏం లేదు దేశానికి. అందుకనే జవహర్లాల్ ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పోయినసారి పార్లమెంట్ సభ్యులు 52 మంది ఉన్నాం. అందులో నేను కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు 52 మంది ఉన్నా ప్రతిరోజు పార్లమెంట్లో ఎండగట్టి ఈరోజు 100 సీట్లకు వచ్చినాం. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతూ తప్పకుండా మోడీ చేసే అక్రమాలని ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్గా చెప్పారు. సెబీలో వారి అదానీ గారి షేర్ల పాత్ర గారి ఆయన చేసే మోసాల గురించి. అందుకనే దేవర్లారా మనం ఒకటోనే లక్ష్యం ఈ మోడీ ప్రభుత్వాన్ని నింపడం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేద్దామని మనం అందరం కలిసికట్టుగా పని చేద్దామని, లేకపోతే ఈ దేశాన్ని నలుగురు చేతిలో పెట్టి నాశనం చేస్తున్న సంగతి చూస్తున్నాం. ఈరోజు చూస్తున్న తెలంగాణలో ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి మన పార్లమెంట్ ఎన్నికల్లో 7 స్థానాలలో బీఆర్ఎస్ డిపాజిట్ పోయి దగ్గర కూర్చొని 2 పార్టీలు ఒక దగ్గర కూర్చొని ఇవాళ 7 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ పోయింది. 2 పార్టీలు ఒకటే అయినాయి. లేకపోతే ఇవాళ 14 స్థానాలు మనం గెలిచేవాళ్ళం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా రాబోయే కాలంలో దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణలో కూడా ప్రజాపాలన తీసుకొచ్చిన మీ అందరికీ మేము మంత్రులుగా, మీరు కార్యకర్తలు కాదు, అందరం కూడా సమానమే. మీ అందరినీ కూడా గౌరవిస్తూ మనం ఇచ్చిన ఇందిరమ్మ 6 గ్యారంటీలు కానీ ఇంకా కూడా నిన్ననే మన రెవెన్యూ మినిస్టర్ గారు నిన్న విషయంలో కానీ ప్రతి విషయంలో రైతుల రుణమాఫీ చేస్తూ ముందుకు పోతున్నాం. మీ ఆశీర్వాదంతో రాబో కాలంలో ఇటు రాష్ట్రంలో మరో 10 ఏళ్ల పాటు దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తూ ముందుకు పోవడమే లక్ష్యంగా పనిచేద్దామని. ఇక్కడ బీఆర్ఎస్ లేదు, అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ఒక్కటే మోడీ చేసే మోసాన్ని ఎండగడుతూ ఇలా ఏసీ ఇచ్చిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ముందు ఇంకా ఉధృతం చేస్తూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలి, మళ్ళా రాజీవ్ గాంధీ ఇందిరమ్మ రాజ్యం రావాలి. అందరికీ నమస్కారం. ఏపీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంశం ఉంటే ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడానికి కారణం జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో ఉద్యమం చేసిన సంగతి మీకు తెలుసు. ఈరోజు ఇదే పార్లమెంటు సాక్షిగా ఆదాని అవకతవకల్ని అనేక సందర్భాల్లో బహిరంగపరిచినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు మనకుండబడేటువంటి అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. आज जो आदानी के ऊपर कार्रवाई करने के लिए आदानी और सेबी के बीच में जो रास्ते को जो संबंध को बाहर निकलने के लिए जो जॉइंट पार्लियामेंट्री कमेटी पूछ जा रहा है उसको हम लोग ये पूछता है आदानी जी का असलियत बताने के लिए नरेंद्र मोदी जी क्यों डर रहे? नरेंद्र मोदी जॉइंट पार्लियामेंट्री कमेटी कॉन्स्टिट्यूट करने के लिए क्यों पीछे जा रहे? ये आज देश की जनता जानना चाहता है. यही राहुल गांधी का सवाल है. ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ మీద ధర్నా చేస్తా ఉంది. నిజంగా మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఈ దేశం మీద ప్రేమ ఉంటే ఈ రోజు దేశంలో ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసే ఆదాని సెబీలకు సంబంధించిన ఒక దోస్తాని ఆదాని నరేంద్ర మోడీలకు సంబంధించిన స్నేహం మీద ధర్నా చేయాలి కానీ అది వదిలిపెట్టేలా
తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి రైతు రుణమాఫీ చేస్తే దాన్ని ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ ఈ యొక్క మొత్తం సభ అంతా కూడా ఒకటే గొంతుతో రాహుల్ గాంధీ గారికి మద్దతునిస్తూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్తున్నాం. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్ని రాజకీయ పార్టీల సభ్యులతోటి వాస్తవాన్ని దేశ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం జరిగితే దానికి ఆదాని అసలు రంగు ఎక్కడ బయటపడుతుందని భయపడతా ఉన్నాడు. ఇలా ఆదాని ఎవరు వ్యతిరేకించినా మన రాష్ట్రం నుంచి జీవేకేలు అంటలేక అన్ని సంస్థలు గుంజుకున్నటువంటి పరిస్థితి. ఎవరు ఆదానిని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద ఈడీ రైట్లు అయ్యేటువంటి పరిస్థితి, ఎవరి నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రైట్లు అయ్యే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యం మనం ఎప్పుడైతే ఎన్నికల్లో చెప్పినామో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, ఒకవేళ రాజ్యాంగము ఈ ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మింగిపోతున్నటువంటి దాని మీద విచారణ జరగాల్సిందే, అది జాయింట్ పార్లమెంటరీ జరగాల్సిందే అని మరొక్కసారి సందర్భంగా డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారాలు చెప్తా ఉన్నాను.